ప్రైజ్ ద లార్డ్. మన దేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. మనం మన దేశం గురించి ప్రార్థిద్దాం. విషయాల విషయంలో భారతదేశం ఎందుకు గొప్పది అని చెప్పంటే, మన వాళ్ళు శత్రువు మీద పూర్తి ఆధిపత్యం చెలాయించగలిగినప్పటికీ కూడా ఆ ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మనోళ్ళు టార్గెట్ గా ఎంచుకొని నాశనం చేయడం జరిగింది. సాధారణ ప్రజలకి ఏమాత్రం నష్టం కలగకుండా కూడా మన వాళ్ళు చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు విచక్షణ రహితమైనటువంటి కాల్పులు మన ప్రజలపైకి జరుపుతా ఉన్నారు. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే మన యొక్క జవాన్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మన కోసం. కాబట్టి మనం మన దేశ నాయకుల కోసం, మన యొక్క జవాన్ల కోసం మనం ప్రార్థిద్దాం. 23వ కీర్తనలో ఒక మాట ఉంటది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను నడిపించును. ఆయన నా ప్రాణములకు సేద తీర్చుతున్నాడు అని ఉంటుంది. మన దేశాన్ని దేవుడైన యెహోవా శాంతికరమైన జలముల చెంతకి నడిపించాలని మనం ప్రార్థిద్దాం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, ఏ అపాయము నన్ను దరిచేరదు అన్నటువంటి దేవుని వాగ్దానాన్ని మన దేశం పట్ల నెరవేర్చాలని, ఈ యుద్ధంలో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరగాలని ప్రార్థిద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నీకే వందన ప్రభా. అయ్యా, శాంతికరమైన జలముల చెంత తండ్రి మా దేశాన్ని నడిపించండి ప్రభా. మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు తండ్రి మా దేశంపై ప్రభా మరి అటాక్ చేసి తండ్రి అమాయక పౌరుల్ని పొట్టన పెట్టుకుంటా ఉన్నారు ప్రభా. తండ్రి కృప చూపండి ప్రభా. ఇరు దేశాల మధ్య తండ్రి శాంతిని ప్రభా తండ్రి పుట్టించండి ప్రభా. నష్టం ఎవరికి జరిగినా నష్టమే తండ్రి ప్రభు. ఇక మీదట ఎప్పుడు మా దేశం పైనటువంటి ఇటువంటి తండ్రి దౌర్జన్యాల దాష్టికాలకి పడిపడకుండా ప్రభు సంపూర్ణమైనటువంటి ప్రభు తండ్రి విజయాన్ని మాకు దయచేయండి. యెహోవా సంపూర్ణమైన బహుమానం ఇచ్చే రీతిగా ప్రభు తండ్రి మీ యొక్క సంపూర్ణమైన బహుమానాన్ని ప్రభు మా దేశానికి దయచేయండి ప్రభు. అణు అస్త్రాలు ప్రభు వాడకుండా ప్రభు తండ్రి మరి యొక్క యుద్ధాన్ని ముగింపు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, మా దేశ నాయకుల తండ్రి ఆశీర్వదించండి ప్రభా. గొప్ప ఆలోచనల చేత దేశాన్ని నడిపిస్తున్న విధానం బట్టి తండ్రి వందనాలు ప్రభా. యుద్ధం ఎంతో నష్టాన్ని మిగులుస్తుంది తప్ప తండ్రి యుద్ధం వల్ల ఎవరికి వచ్చేది ఏముండదు ప్రభా. అయ్యా, ఇరు దేశాలను తండ్రి శాంతింపజేయండి ప్రభా. తండ్రి ముష్కరులని ఉగ్రవాదులు తండ్రి మట్టుబెట్టులాగిన తండ్రి మరెప్పుడు ఉగ్రవాదం అనేది ప్రభా తండ్రి మా దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ ప్రభా మరి ఇబ్బంది పెట్టకుండా తండ్రి మీ కృపా కాపుదల నెమ్మది మా దేశాలపై ఉంచమని ఘనమైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకున్నాం ప్రభా. అయ్యా, మా జవాన్లు ప్రభా తండ్రి మరి మా తెలుగు రాష్ట్రాల్లో కూడా తండ్రి నాయక్ అని చెప్పి తండ్రి ఒక సహోదరుడు ప్రభా మా కోసం మరణించాడు ప్రభా. అయ్యా, నువ్వు కూడా తండ్రి పరలోకం నుంచి వచ్చి మా కోసం తండ్రి మరణించిన దేవుడు ప్రభా. ఒక ప్రాణం ఎంతో విలువైంది ప్రభా. అక్కడ వాళ్ళు తండ్రి ప్రాణాలు ఫలంగా పెట్టి ప్రభా మేము ప్రశాంతంగా ఉండటానికి తండ్రి కృప చూపుతున్నాడు ప్రభా. అయ్యా తండ్రి మరి పాకిస్తాన్ ఆర్మీ కూడా తండ్రి విచక్షణ లేకుండా తండ్రి మరి డ్రోన్స్ పంపిస్తా ఉంది ప్రభా. అయ్యా, మిసైల్స్ పంపిస్తా ఉంది ప్రభా తండ్రి మరి మా దేశం అయితే డిఫెండ్ చేస్తా ఉంది ప్రభా. మా దేశం అటాక్ చేస్తే ప్రభా మరి పాకిస్తాన్ తండ్రి మరి అతలా కుతలం అయిపోతుంది. కానీ ప్రభా శాంతి మంత్రం తండ్రి మా వాళ్ళు జపిస్తా ఉన్నారు ప్రభా. అయ్యా, మరి మా దేశాన్ని ఆశీర్వదించిన ప్రభా, శాంతిపరచండి ప్రభా. శాంతి చర్చలు జరగటానికి తండ్రి కృప చూపమని మరి ఇంకెప్పుడు తండ్రి ప్రపంచం ఉగ్రవాదుల బారిన పడకుండా కాపాడమని ఘనమైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.